భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు. మనల్ని భరించేది భూదేవి. పంచభూతాత్మకమైనది భూదేవి. ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు. భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి. భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు. అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతున్నారు. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలు అయ్యింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవ్వరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు. పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది. అందరి కోడళ్లను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది. దాని కారణంగా ఆమెకు పదవి ఇవ్వాల్సిన పరిస్థితి రాబోతోంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి, నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా? ఎవరు ఆమె? ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు. ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరి ఇంటికి వెళ్ళి అడిగాడు, కానీ ప్రయోజనం లేదు. చివరికి అవ్వ ఇంటికి చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ, తన కొడుకులు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ సమయంలో పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మ, బయటికి రండి, చాలా చల్లగా ఉంది. బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కోడలు అవ్వను పిలిచి, బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు, ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అని అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది: అర్ధరాత్రి సమయమైంది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు, కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి. ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అని అంటుంది. ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తోంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది: ఎవరండి మీరు? ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మ, నాకు చాలా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెబుతోంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది: సరే, అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు. మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలివేయదు అని అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు, సరే అత్తయ్య అని చెబుతోంది. పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తోంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు
ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఉన్న అవ్వ తన దగ్గరున్న పాతా కొత్త వస్తువులను దానం చేస్తోంది, చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు. ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అని అనుకొని, యమధర్మరాజా, నువ్వు ఒక్క పని చేయి, అవ్వను ఈ లోకానికి తీసుకొనిరా అని చెబుతాడు. యమధర్మరాజు అప్పుడు యమవటులను భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు, చుట్టూ నీళ్ళే ఉన్నాయి. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, అయినా నేను నరకానికి వచ్చాను, అయినా నాకు బాధగా లేదు. కానీ యమధర్మరాజా, ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అని అడుగుతోంది. అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు, కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీరిద్దరూ పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అని అవ్వ అంటుంది. అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజుల గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి, 7వ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరికి ఒక షరతు పెడతాడు. భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తోంది అని చెబుతాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయిందని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు. ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు, నేను ఇంకా చనిపోలేదు అని అంటోంది. ఆ మాటలు విని 4 కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు. చనిపోయిన అవ్వ తిరిగి రావడం చూసిన 4 కొడుకులకు మతిపోతోంది. పెద్ద కోడలు చాలా సంతోషిస్తోంది. మిగిలిన 3 కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తోంది, మనల్ని చంపుతుంది గాని ఈమె చావదు అని అనుకుంటారు. ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన 4 కొడుకులను కోడళ్లను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను, నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగినదంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది. అవ్వ మాటలు విన్న కొడుకులు, పెద్ద కోడలు తప్ప, ఈవిడకి పిచ్చి పట్టిందా ఏమిటి, ఏదో పీడకల వచ్చి ఉంటుంది, దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అని అంటారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి, ఇంకో 7 రోజుల్లో నేను మళ్ళీ వెళ్ళిపోతాను, నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి, నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు ఇలా అంటోంది, అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది, భూదేవి కథ వింటే పుణ్యమే కదా అని పెద్ద కోడలు అంటుంది. తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలిచిరండి అని చెబుతోంది. మిగిలిన 3 కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు. మనల్ని భరించేది భూదేవి, పంచభూతాత్మకమైనది భూదేవి. ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. అసలు భూమిని ఎలా పూజించాలి అంటే, కనీసం అమ్మా, నా పాదాలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవడం మన ధర్మం.
ఉదయాన్నే నిద్ర లేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమికి 2 చేతులతో తాకి నమస్కరించుకోవాలి. ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టుకోవాలి. ఒకానొక కాలంలో భూమి పాపబాధల వల్ల అధికంగా క్షీణించింది. ఈ సమయంలో హిరణ్యక్షుడనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాళ సముద్రంలో దాచిపెట్టాడు. అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలో ముంచివేశాడు. భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు. వారి ప్రార్థనలకు స్పందించిన విష్ణువు వారాహ అవతారం స్వీకరించాడు. వారాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యక్షునితో ఘోరమైన యుద్ధము చేశాడు. ఆ యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది. హిరణ్యక్షుడు మహాశక్తివంతుడైనప్పటికీ భగవంతుని ముందు నిలవలేకపోయాడు. చివరకు విష్ణువు తన తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యక్షుణ్ణి సంహరించాడు. అనంతరం భూదేవిని తన 2 దవడల మధ్య మోసుకొని భూమిని తన స్థానంలో ప్రతిష్ఠించాడు. ఈ రక్షణ తర్వాత వారాహుడు భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు. హిరణ్యక్ష ప్రభావం కారణంగా భూమికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించాడు. నరకాసురుడిని వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది. భూదేవిని లక్ష్మీదేవి యొక్క అవతారంగా భావిస్తారు. క్షీరసాగర మథనములో లక్ష్మీదేవి మరియు భూదేవి 2 భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యారని పురాణాలు చెబుతున్నాయి. వైష్ణవ సాంప్రదాయంలో భూమిని లక్ష్మీదేవితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెబుతారు అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో 6 రోజులు భూదేవి వ్రతకథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును 5 రూపాయలను తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది. మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి, అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది. ఈరోజు నేను మీ అందరిని విడిచి వెళ్ళిపోతాను. రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతోంది. ఆ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు ఏమీ మాట్లాడరు, నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు అవ్వ తన 4 కొడుకులు కోడళ్లను రావి చెట్టు వద్ద భూదేవి కథ వినిపిస్తాడు. కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారమిచ్చి చెట్టుకు కట్టమని చెబుతోంది. అమ్మా భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతోంది. అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అవ్వ తన కోడళ్లతో ఇలా అంటోంది, ఈరోజు నా చివరి రోజు, నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి, నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంటోంది. దానికి చిన్న కోడలు ఇలా సమాధానమిస్తోంది, ఇప్పుడు ఏమైందని మీకు ఇష్టమైన వంటలు చేయాలా? అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము అని అంటోంది. ఇక పెద్ద కోడలు, ఇక చాలు ఆపు, నువ్వు ఏమి మాకు సహాయం చేయనవసరం లేదు. అత్తయ్య, మీకు ఇష్టమైన వంటలు నేను చేసి పెడతాను, నన్నెవరు ఆపుతారో చూస్తాను అని అంటోంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తోంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటోంది. కానీ చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజు కలిసి నాతో భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తోంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తోంది చిన్న కోడలు. అవ్వ తన చివరి రోజు ఆనందంగా గడుపుతోంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళ్తారు. ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటోంది, స్వామి, మీరు చెప్పినట్లే నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను. కానీ స్వామి, నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, కానీ నా పిల్లలకి ఇప్పుడు ఇంటిలో వారు తినడానికి తిండి లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమి మిగిలింది అని ఏడుస్తోంది. ధర్మరాజు అవ్వతో, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం.
నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తోంది. చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కుతోంది అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అవి చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు అవ్వ ఇంట్లోని గదిలో ఒక పెట్టె శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటా శబ్దమని పెట్టె తీసి చూసింది. పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోకి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు, బంగారం ఉన్నాయి. వంట గదిలో చూసింది. సరుకులన్నీ నిండి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందముతో తన భర్తను పిలిచింది. తన భర్త చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒక్కసారి ఇంటిలోకి రండి అని అంటోంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంటిలోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్ళి చూసుకున్నారు. రెండవ కోడలికి, మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు. దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే చూడు, మనమంతా తోటి కోడళ్ళము, నువ్వేం బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు. వారికి సిరి సంపదను ప్రసాదించినందుకు భూదేవి తల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారందరూ కూడా వారి అత్తలాగే ఎన్నో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు. ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించి చిన్న కోడలిలో వచ్చిన మార్పును చూసి ఆనందించింది. ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది. అవ్వ యమధర్మరాజు, ధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్య కార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు, ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళు అని అవ్వను స్వర్గంలోనికి పంపించాడు. అవ్వ కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిపింది. కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతోంది. ఇల్లు, భూములు కొంటూనే ఉంటారు. మీ జీవితంలో మీరనుకున్న కలలు నెరవేరుతాయి. మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఇల్లు, భూములు కొంటూనే ఉంటారు. కనుక మనమందరము భూదేవి కథను భక్తి శ్రద్ధలతో విందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. భూదేవి కథను అందరికీ వినిపించండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.